నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఏదన్నా దేశంలో మీడియా ప్రభుత్వానికి అమ్ముడుపోతే లేకపోతే మీడియా ప్రభుత్వానికి బానిసత్వం లేకపోతే ఊడిగం చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుందో గత 10-11 సంవత్సరాలుగా మనం ఇండియాలో చూస్తూ ఉన్నాము. అయితే నిన్న జరిగినటువంటి News18 రైజింగ్ భారత్ దాని థీమ్ వచ్చేసి ద యూత్ఫుల్ యాస్పిరేషన్ అనే థీమ్తో జరిగినటువంటి కాంక్లేవ్లో నరేంద్ర మోదీ గారు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. అండ్ చీఫ్ గెస్ట్గా అటెండ్ అయినప్పుడు యాజ్ యూజువల్గా News18 నరేంద్ర మోదీ గారికి భజన చేసే పనిలో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ తెలిసింది అది పార్ట్ ఆఫ్ గోదీ మీడియాగా ఉంది. అండ్ ఈ గోదీ మీడియాకి దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏవి కనపడలేదు. గత 11 సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్నటువంటి దుర్గతాలు అవనివ్వండి, ఆర్థిక విధ్వంసం అవనివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, ఇన్ఫ్లేషన్ అవనివ్వండి, రూపీ ఫాల్ అవనివ్వండి, వ్యవసాయ రంగానికి మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహం అవనివ్వండి, లేకపోతే క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేసే విధానం అవనివ్వండి, దేశంలో పిఎస్యూలకు సంబంధించిన ఆస్తులు అమ్మే విధానం అవనివ్వండి, దేశంలో ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వచ్చినటువంటి పెద్ద మనిషి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అవనివ్వండి, లేకపోతే దేశంలో ఏదైతే కార్పొరేట్లకు దోచిపెడుతున్న క్రోనీ క్యాపిటలిజం అవనివ్వండి, లేకపోతే దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని విధ్వంసం చేసింది ఏది కనపడనట్లు రూపీ ఫాల్ అవనివ్వండి, రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్స్ అవనివ్వండి, తర్వాత చికెన్ నెక్ కారిడార్ సంబంధించినటువంటి చైనా పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి కుట్ర అవనివ్వండి, తర్వాత మనకు దేశంలో అమాంతంగా పెరిగిపోతున్నటువంటి ఇన్ఫ్లేషన్ అవనివ్వండి, లేకపోతే గత 10-11 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత డిమానిటైజేషన్, తర్వాత జీఎస్టీ, తర్వాత COVID-19 లాక్డౌన్ తర్వాత భారతదేశంలో పెరిగిపోతున్నటువంటి పేదరికం అవనివ్వండి, ఇవన్నీ ఏం కనపడినట్లు ఆయన మాట్లాడుతూ మోదీ అంటే ద రిఫార్మర్ అంట. ఏ కైండ్ ఆఫ్ రిఫార్మర్? దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని కొద్దిమంది కార్పొరేట్లకు దోచిపెట్టే దాంట్లోనా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి సంపద కార్పొరేట్లకు ఇచ్చి కార్పొరేట్ల ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అనే ఒక దుర్మార్గమైన మెకానిజంని తీసుకొచ్చి పార్టీ ఫండ్ కొల్లగొట్టే దాంట్లోనా రిఫార్మరు? ఏ విషయంలో రిఫార్మర్? అండ్ డిమానిటైజేషన్ చేసి దేశంలో అవినీతి లేకుండా చేస్తానని చెప్పి దేశంలో అవినీతి తగ్గకుండా చేయడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ తర్వాత అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ని దెబ్బకొట్టిన విధానంలో రిఫార్మరా? ఏ విషయంలో మోదీ రిఫార్మర్ నాకు అర్థం కాల. తర్వాత మోదీ అంటే మోడర్నైజర్ అంటే ఎస్, నరేంద్ర మోదీ ఈజ్ అబ్సల్యూట్ మోడర్నైజర్. ఒక రోజుకు 3 రకాల రంగురంగుల బట్టలు వేసుకొని మోస్ట్ కలర్ఫుల్గా కనిపించే అంశంలో ప్రపంచంలో ఏ దేశం యొక్క దేశ ప్రధాని కూడా లేకపోతే ప్రెసిడెంట్ కూడా అంత కలర్ఫుల్గా కనిపించరు. ఆ విషయంలో మోస్ట్ మోడర్న్ ప్రైమ్ మినిస్టర్గా మాత్రం నరేంద్ర మోదీని చెప్పొచ్చు. బేటీ బచావ్ బేటీ పడావ్ అంట. బేటీ బచావ్ బేటీ పడావ్ మీరే స్లోగనీరింగ్ అండ్ ఆ పర్టికులర్ స్కీమ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు కంటే నరేంద్ర మోదీ యొక్క పబ్లిసిటీ మీద, ఆ పర్టికులర్ స్కీమ్ యొక్క పబ్లిసిటీ మీద ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు ఎక్కువ ఉంది. మేబీ ఆ విషయంలో నరేంద్ర మోదీ రిఫార్మర్ ఏమో నాకు అనిపిస్తుంది. తర్వాత యూత్ ఐకాన్ అంట. ఎస్, యూత్ ఐకానే. దేశంలో యువతని తప్పుదోవ పట్టించడంలో యూత్ ఐకాన్ అయినా, దేశంలో యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వను, ఆ పకోడాలు అమ్ముకోండి అని చెప్పిన దాంట్లో ఆయన యూత్కి ఐకాన్ అయినా, దేశంలో ఉన్న యువత మొత్తాన్ని అంధభక్తులుగా మార్చి మంచేదో చెడేదో తెలియకుండా బీజేపీని గుడ్డిగా సపోర్ట్ చేసే అంశంలో ఆయన యూత్కి ఐకాన్ అయినా, లేకపోతే దేశంలో బీజేపీకి ఎవరన్నట్టు బీజేపీ తప్పులను ఎవరన్నా ఎత్తి చూపితే వాళ్ళ మీద యాంటీ నేషనల్ అని ముద్రేసి వాళ్ళ మీద దాడి చేయించే యువతను తయారు చేసే దాంట్లో నరేంద్ర మోదీ యూత్కి రోల్ మోడల్. ఇలాంటి అంశాల్లో రోల్ మోడల్ తప్ప ఏ విషయంలో భారతదేశంలో యువతని ఏ రంగంలో అగ్రగామిగా ఉంచాడు? ఒక అంధభక్తుల్ని తయారు చేయడంలో తప్ప. తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు రకరకాల స్లోగన్స్ విన్నాను నేను. 2014 ఎన్నికలకు వెళ్ళినప్పుడు మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అంట హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ, మోదీ మోదీ అని ఒకే నినాదం అంట. తర్వాత యూత్ మోడీలో ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ని చూశారంట. ఎస్, ట్రాన్స్ఫార్మర్ని చూశారు. పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే అంత ట్రాన్స్ఫార్మర్ నరేంద్ర మోదీ. అందుకు ఆ ట్రాన్స్ఫార్మర్ కాబట్టే దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, రూపీ ఫాల్ అవుతూ ఉంది. పక్కన ఉన్నటువంటి చిన్న దేశాలతో సఖ్యత లేదు, డిప్లొమసీలో ఫెయిల్యూరు. అంటే అమాంతంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్న విధానము. ఇలాంటి విషయాల్లో ఆయన ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే షాకే ఆయన. తర్వాత ఈయన మాట్లాడుతా నా ఖావుంగా నా ఖానే దుంగా అని చెప్పాడు. నా ఖావుంగా నా ఖానే దుంగా అన్నాడు. ప్రజల్ని తిననివ్వట్లా, తినేదానికి తిండి లేకుండా చేసేసి పేదరికాన్ని పెంచేసేసి అదాని అంబానీలకు దోచిపెడుతున్నారు. తర్వాత బీజేపీకి ఎలక్టరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి దోచిపెడుతున్నాడు. ఆయన చెప్పింది కరెక్టే, దేశ ప్రజల్ని తిన్నవన్నాడు. ఈయన మాత్రం సమృద్ధిగా తింటున్నాడు. ఈయన ఫ్రెండ్స్ని చాలా అద్భుతంగా దేశాన్ని దోచుకునే అవకాశాన్ని కల్పించాడు. మేబీ ఈ విషయంలో నరేంద్ర మోదీ చాలా అద్భుతమైన రిఫార్మర్ ఏమో నాకు తెలియదు. తర్వాత వివేకానంద చెప్పినటువంటి ఒక కొటేషన్ చెప్పే ప్రయత్నం చేశాడు. వివేకానందుల వారికి
యూత్లో ఒక ఫెయిత్ ఉందని చెప్పాడు. నరేంద్ర మోదీకి కూడా అంధభక్తుల్లో విశ్వాసం ఉందని చెప్పి అంధభక్తుల్లో తయారైపోయారు దేశంలో యువత, గుడ్డిగా నన్ను నమ్మే పరిస్థితికి వచ్చారని నరేంద్ర మోదీ చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత స్టార్టప్ ఇండియా ఒక స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ ద్వారా ఇండియా థర్డ్ లార్జెస్ట్ యూనికార్న్ కంట్రీగా, స్టార్టప్ కంట్రీగా ఆఫ్టర్ యూఎస్ఏ, చైనాగా ఎమర్జ్ అయిందని చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత స్టార్టప్లో థర్డ్ ప్లేస్లో ఉంటే ఇండియా 45 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, అరౌండ్ 8% అన్ఎంప్లాయ్మెంట్తో ఎందుకుంది ఇండియా ఈరోజు? దానికి కారణం ఎవరు? నరేంద్ర మోదీ పాలన కాదా? జీఎస్టీ డిమానిటైజేషన్లో దేశంలో ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ని, ఎంఎస్ఎంఈని దెబ్బకొట్టి దేశంలో అమాంతంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగేదానికి కారణం నరేంద్ర మోదీ అనాలోచిత పాలసీస్ కాదా? నిజంగా నరేంద్ర మోదీ వల్ల దేశం అంతలా వెలిగిపోతుంటే దేశంలో ఉన్న యువత మెజారిటీ విదేశాలుగా ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ ఎందుకు వెళ్తున్నారు? చెప్పేదానికి కొంచెం ఉండాలి. చెప్పాను కదా, మీడియా కంప్లీట్గా నరేంద్ర మోదీకి, భారతదేశ బీజేపీ ప్రభుత్వానికి అమ్ముడుపోవడం వల్ల దేశంలో జరుగుతున్న అనార్థాలు, ఇప్పుడు దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్లేషన్ అవనివ్వండి, రూపీ ఫాల్ అవనివ్వండి, స్టాక్ మార్కెట్ క్రాష్ అవనివ్వండి, యూఎస్ఏ టారిఫ్స్ వల్ల స్టాక్ మార్కెట్ క్రాష్ అవనివ్వండి, చికెన్ నెక్ కారిడార్గా గత కొద్ది వారాలుగా జరుగుతున్నటువంటి చర్చ అవనివ్వండి, ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా వీళ్ళు చెప్తున్నాయి చూడండి, రిఫార్మర్ అంట, క్రూసేడర్ అంట. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏంటి? ఇన్ఫ్లేషన్. నిన్నటికి మొన్నే కదా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది. దాని మీద మీడియా కనీసం ఒక చర్చ జరిపిందా? ఏ కారణాల వల్ల పెంచారు, ఎందుకు పెంచాల్సి వచ్చిందనే కనీసం టీవీ చర్చల్లో ఇలాంటి డిబేట్ జరగట్లేదంటే అసలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుంది భారతదేశంలో రాజకీయ నాయకులు కాదు, మరీ ముఖ్యంగా బీజేపీ కాదు, మీడియా అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పచ్చు. తర్వాత నరేంద్ర మోదీ మాట్లాడితే చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే, ఇండియా ఎమర్జ్డ్ యాజ్ గ్లోబల్ సౌత్ అండ్ గ్లోబల్ సౌత్కి వాయిస్ ఇచ్చాడు నరేంద్ర మోదీ ఫోన్ ఎత్తుకుని జెలెన్స్కీతో యాజ్ వెల్ యాజ్ పుతిన్తో ఒకేసారి మాట్లాడగలరంట. మరి రెండు దేశాల మధ్య ఈ రోజుకి యుద్ధం ఆగలేదు, ఇద్దరితో ఫోన్లో మాట్లాడితే ఈ రోజుకి తన్నుకు చేస్తుంది కదా యుక్రెయిన్, రష్యా ఇద్దరు. గోదీ మీడియా ఎంత దారుణమైన విషప్రచారం చేస్తుందో చూడండి. నరేంద్ర మోదీని ఎత్తి ఆకాశంలో పెట్టేదానికి నరేంద్ర మోదీని ఎత్తుతున్నారు, దేశాన్ని కింద ఆఘాతంలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళు. నిజంగా నరేంద్ర మోదీ అంత మాట అంత పవర్ఫుల్ అయితే, ఈయన అంత దౌత్యవేత్త అయితే, అంత డిప్లొమాట్ అయితే, ఈయన మణిపూర్లో జరిగిన గొడవలు చల్లార్చమనండి. నాగ్పూర్ సెంట్రిక్గా, ఔరంగజేబ్ సెంట్రిక్గా హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న గొడవలకి రెండు వర్గాలకి ఒక పిలుపునిచ్చి ఆ గొడవ ఆపమని చెప్పండి. నార్త్ సౌత్ అనే ఒక డివిజన్ రాబోతుంది, దాన్ని తగ్గించమని చెప్పండి. నిజంగా ఇంత పెద్ద డిప్లొమాట్ కదా, సమస్యలను అట్టే సాల్వ్ చేయగలడు కదా. తర్వాత నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇంకా చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే, ఇక్కడ 2047 కల్లా ఇండియా వికసిత్ భారత్ అవ్వాలి, వికసిత్ భారత్ దిశగా అడుగులు చాలా బలంగా వేస్తుంది అండ్ ప్రపంచం దృష్టి అంతా ఇండియా మీద ఉంది అండ్ ప్రపంచం విశ్వాసం అంతా కూడా ఇండియా మీద ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రపంచం దృష్టి, ప్రపంచం విశ్వాసం రెండు ఇండియా మీద ఎందుకుంటే 140 కోట్లు, చాలా 140 కోట్ల మంది జనాభా, పెద్ద మార్కెట్. కాబట్టి గ్లోబల్ కార్పొరేట్స్ యొక్క కమాడిటీస్ అన్ని అమ్ముకునేదానికి ఇండియన్ మార్కెట్. ఎందుకంటే మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈని విధ్వంసం చేసేసారు, ఇండియన్ ఎకానమీని డిస్ట్రక్ట్ చేసేసారు, ఇండియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని విధ్వంసం చేసేసారు. సో దట్ గ్లోబల్ కంపెనీస్ అన్ని వచ్చి ఇండియాకి వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవచ్చు. అందుకని ఇండియాని ఒక మార్కెట్గా చూస్తున్నారు వాళ్ళు. ఇండియాని దేశంగా ఏం చూడట్లే వాళ్ళు, ఇండియాని ఒక మార్కెట్గా చూస్తున్నారు వాళ్ళ ప్రొడ్యూసర్స్ అన్ని అమ్ముకునేదానికి. కరెక్ట్గా చెప్పారు, కాకపోతే వేరే చెప్పారు. తర్వాత ఇండియన్ ఎకానమీ 11th పొజిషన్ నుంచి 5th పొజిషన్కి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఇండియన్ ఎకానమీ నిజంగా 11th పొజిషన్ నుంచి 5th పొజిషన్కి వస్తే రూపీ ఎందుకు ఫాలో అవుతుంది? ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతూ ఉంది? అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతూ ఉంది? పావర్టీ ఎందుకు పెరుగుతూ ఉంది? ఎందుకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వలేకపోతూ ఉంది? 5th లార్జెస్ట్ ఎకానమీ అయితే ఇంకా అంతకు ముందు కంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ ఉండాలి కదా. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగకుండా ఉండేదానికి కారణాలు ఏంటి అంటే, మీరు చెప్తున్నటువంటి ఈ జీడిపి $1 అని అర్థం అవ్వట్లా. 11th నుంచి 5thకి వచ్చినప్పుడు 11thలో ఉన్నప్పుడు కంటే దేశంలో దరిద్రాలు తక్కువ ఉండాలి కదా 5thకి వచ్చినప్పుడు. మరి 5thకి వచ్చినప్పుడు దరిద్రాలు ఇంకా పెరుగుతున్నాయి. రూపీ ఫాల్ అవనివ్వండి, ఇన్ఫ్లేషన్ అవనివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, పావర్టీ అవనివ్వండి, మైగ్రేషన్ అవనివ్వండి, ఇవన్నీ తగ్గాలి కదా, ఇవన్నీ పెరుగుతున్నాయి కదా. అండ్ నిజంగా అంత పెద్ద ఎకానమీ అయినప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి, అమెరికన్ ప్రభుత్వము ఇండియా మీద టారిఫ్స్ వేసేదానికి వెనక ముందు ఆలోచించాలి కదా. అది కూడా ఆలోచించట్లేదంటే ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కనీసం దేకట్లేదు, నరేంద్ర మోదీని దేకట్లేదు అని అర్థం అక్కడ. అండ్ ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాల మీద టారిఫ్స్ విధించిన క్రమంలో ప్రపంచంలో ఏ దేశాలు అయితే టారిఫ్స్ విధించబడ్డాయో అవన్నీ రిటాలియేట్ చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈయన మాత్రం నోటి ప్లాస్టర్ వేసుకుని దేశంలో డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ కూర్చుంటున్నాడు. అండ్ చికెన్ నెక్ సెంట్రిక్గా, సిలిగురి కారిడార్ సెంట్రిక్గా జరుగుతున్న రచ్చ ఏదైతే జరుగుతూ ఉందో చైనా అండ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్లో సెంట్రిక్గా, దాని మీద కనీసం నోరెత్తకుండా ఇలాంటి అంశాలు మాట్లాడుకుంటూ ముందుకెళ్ళి ఏదో 5th లార్జెస్ట్ ఎకానమీ అయితే దేశంలో జరిగిన మేలేంటి?
ఎంప్లాయ్మెంట్ ఏమైనా పెరిగిందా? లేదు కదా. ఈ రోజుకి చాలామంది యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు, ఊబర్లు ర్యాపిడోలు నడుపుకుంటా. తర్వాత నరేంద్ర మోదీ మాట్లాడుతూ చెప్పినటువంటి ఆ పాలసీస్ టు పాజిబిలిటీ దిశగా ఇండియా అడుగులు వేసుకుంటూ చాలా బలంగా చాలా స్పీడ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఎడ్యుకేషన్ అడ్వాన్స్మెంట్ అంట, తర్వాత ఇన్నోవేషన్ యాక్సలరేషన్ జరుగుతూ ఉందంట. ఎడ్యుకేషన్ ఎక్కడ జరుగుతుందో నాకైతే అర్థం కాదు. దేశంలో ఉన్న విద్య మొత్తం రైట్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు మొత్తం సంఘ పరివారం మయం చేసేసి ఎడ్యుకేషన్లో అడ్వాన్స్మెంట్ ఎక్కువ ఉంది. ఇంకా మీరు ఇండియాలో ఉన్నటువంటి కొద్దిపాటి బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా రివర్స్ అయిన డైరెక్షన్లో ఇంకా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కదా. మనువాద విద్యా విధానాలని భారతదేశంలో విద్యా విధానంలో ప్రవేశపెట్టి ఏ ప్రోగ్రెస్ జరుగుతుందని ఈ రకంగా ఈయన మాట్లాడుతున్నాడో అసలు నాకు అర్థం కాని పరిస్థితి. తర్వాత ఈయన లాస్ట్లో మాట్లాడుతూ చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే 2025లో ఫస్ట్ 100 డేస్లో జరిగినటువంటి 100 పాలసీస్ గురించి మాట్లాడుతూ అందులో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చాలా అద్భుతంగా చేశాడు. ఇప్పుడు యాక్ట్ అయింది అది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి. సో దేశంలో ఎంతమంది నుంచి వినతులు తీసుకున్నారు, ఎంతమంది నుంచి రికమెండేషన్స్ వచ్చినాయి. సో చాలా బలంగా భారత ప్రజాస్వామ్యం ఎలా పనిచేసుకుంటూ ముందుకెళ్తుందో చెప్పే ప్రయత్నం చేశారు. ఫండమెంటల్ రైట్స్ అన్నింటినీ డిస్ట్రక్ట్ చేసుకుంటా, రిలీజియస్ హార్మోనీని డిస్ట్రక్ట్ చేసుకుంటా, రిలీజియస్ ఫ్రీడమ్ని డిస్ట్రక్ట్ చేసుకుంటా పాస్ చేసినటువంటి బిల్లుని, రాజ్యాంగం యొక్క విలువల్ని తుంగలో తొక్కేసి పాస్ చేసినటువంటి బిల్లుని, అండ్ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టులో వన్ ఆఫ్ ద ఫేమస్ కేశవానంద భారతి కేసుకి అగెనిస్ట్గా ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే ఒక ప్రిన్సిపల్కి అగెనిస్ట్గా పాస్ చేసినటువంటి చట్టాన్ని చాలా గొప్ప చట్టం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు చేస్తుంది ఇక్కడ డివిజివ్ పాలిటిక్స్ కాదా? మీరు చేస్తున్నటువంటి ఇది హేట్రెడ్ పాలిటిక్స్ కాదా? మీరు చేస్తున్నటువంటి దేశంలో చాలా పర్మనెంట్గా హిందూ ముస్లిం అనే డివిజన్ క్రియేట్ చేసేటువంటి పాలిటిక్స్ కాదా? ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా ట్రంప్ టారిఫ్స్ గురించి మాట్లాడరు, డోక్లాం గురించి చికెన్ నెక్ గురించి మాట్లాడరు, తర్వాత చైనా ఆక్రమించినటువంటి భూభాగం గురించి మాట్లాడరు మీరు. తర్వాత దేశాన్ని మరీ ముఖ్యంగా దేశంలో అట్టడుగు వర్గాలను పట్టి పీడిస్తున్నటువంటి ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు, పేదరికం ఎందుకు పెరిగిపోతుందో మాట్లాడే ప్రయత్నం చేయరు, అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతుందో మాట్లాడే ప్రయత్నం చేయకుండా ఇలాంటి దేశంలో అన్ని ఫ్యాన్సీ పథకాల గురించి మాట్లాడుతూ దేశాన్ని చాలా పర్ఫెక్ట్గా మీడియా యాజ్ వెల్ యాజ్ బీజేపీ మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ చాలా అద్భుతంగా మిస్లీడ్ చేసుకుంటూ రాజకీయంగా పబ్బం గడుపుకునే పని అయితే చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు వీళ్ళు. దీనివల్ల రాబోయే రోజుల్లో దేశం ఈసారి ట్రంప్ ఒక్కడే దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా ఇండియన్ ఎకానమీ మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తాయి ఇలాంటి పాలసీస్తో కానీ ముందుకు వెళ్ళగలిగితే. థ్యాంక్ యూ.